వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర గిరిబాబు గారు ఉన్నారు, సీనియర్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఆన్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే ఐటీ ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ 1 lakh వరకు డ్రా చేస్తున్నారు. కానీ వాళ్ళ ఈఎంఐస్ అనేది 60,000 వరకు ఉంది. కేవలం వాళ్ళకి 40,000 వరకు మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ అది కాకుండా వేరే ఇతర లోన్ యాప్స్ నుంచి వాళ్ళు మనీ అనేది 5,000 కానీ 10,000 కానీ ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ నుంచి కానీ మనీ తీసుకుంటారు. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే సార్? నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఐ కెన్ సే దిస్ ఇస్ ద థర్డ్ జనరేషన్ గోయింగ్ ఆన్. థర్డ్ జనరేషన్ అంటే మన ఫాదర్స్ అండ్ మన నెక్స్ట్ జనరేషన్. ఓకే, వీఆర్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ది ఫ్యూచర్ జనరేషన్ అండ్ ద పాస్ట్ జనరేషన్. మన పేరెంట్స్కి మన పిల్లలకి, అంటే మన పేరెంట్స్ అరౌండ్ 50sలో బర్న్, మన పేరెంట్స్ మనం అరౌండ్ 80sలో అవును జెన్జీస్. అవును, మన పేరెంట్స్కి మంత్లీ శాలరీ ఎంత ఉండేది? మా ఫాదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1974లో తనకు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు అరౌండ్ 374 రూపీస్ పర్ మంత్. 374 రూపీస్ పర్ మంత్. వర్సెస్ జాయింట్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, హ్యాపీగా నడిచిపోయాయి మా ఫాదర్స్. అంటే ఎంప్లాయ్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 70s ఆ టైంలో. అదే 99, 2000s వచ్చేప్పటికి 2,000, 3,000. మీరు సంసారం ఒక చదరంగం సినిమాలో శరత్ బాబు చెప్తుంటాడు, నా జీతం 2,500 నేను ఇస్తున్నాను కుటుంబానికి అని చాలా గొప్పగా చెప్తుంటాడు. అది 1990s ఆ టైంలో. 2005, 6, 2010కి వచ్చేప్పటికి అది 9,000-10,000 అయింది. ఇక దాని తర్వాత నెమ్మదిగా 10,000 కాస్త 50,000, ఇవాళ రోజున 1,00,000 మినిమం ఆన్ యావరేజ్. గవర్నమెంటే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు అని చెప్పేసింది. సో 1 lakh ఇస్ ద మినిమం మీరు చెప్పినట్టు. సో ఈ పెరుగుదల చూస్తే 70sలో 300-400, 90sకి వచ్చేప్పటికి 2,000, 3,000 అరౌండ్, 2005-10 ఆ మధ్యలో 10,000-15,000. ఇప్పుడు ఆ 10,000-15,000 కాస్త 1 lakh ప్లస్ అయిపోయింది. ఈ పెరుగుదల చూస్తే ప్రతిసారి ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ, అంటే 2005-6లో 10,000 శాలరీ, బికాస్ మై శాలరీ వాజ్ 9,000, 10,000 ఇన్ 2007. టుడే ఇట్ హెస్ గోన్ అప్ టు 10 times. అంటే 1.5 lakh శాలరీ వచ్చింది. ఓకే, 1.5 lakh శాలరీ అంటే 10,000 హ్యాస్ బికమ్ ఇయర్లీ. ఆ టైంలో 1,20,000 ఉండేది. 10,000 అంటే సంవత్సరానికి 1,20,000 కదా. అవును, అంటే 1,20,000 సంవత్సరానికి. ఇవాళ 1,20,000 నెలకి అయిపోయింది. అవును. కానీ నేను 2009లో ఉన్నప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ది శాలరీ అరౌండ్ 20,000 వచ్చేది. నాకు ఎప్పుడు వస్తుందా 25,000 అని ఫీల్ అయ్యేవాడు నేను. బట్ ఆ టైంలో ₹1,00,000 శాలరీ ఊహించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. బట్ ఒకవేళ నాకు వస్తే వావ్ అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఒక 15 సంవత్సరాల తర్వాత, అంటే 2006-7 నుంచి 25, అంటే 20 సంవత్సరాల్లో దట్ హాస్ బికమ్ రియాలిటీ. ఇప్పుడు సాధారణంగా ఎవరిని అడిగినా మీ శాలరీ ఎంత అంటే లకారం పైనే చెప్తారు. 5 figures ఈజ్ నాట్ ఏ గ్రేట్ శాలరీ. ₹1,00,000 అనేది ఇట్లా కాల్ రెగ్యులేసే శాలరీ, వావ్ శాలరీ కాదు. కానీ 2005లో ఇది చాలా గొప్ప శాలరీయే. కానీ మరి అప్పుడు నేను కనుక 2006-7లో నాకు కనుక 1,00,000 వస్తే అని తలుచుకుంటే ఒక గూస్ బంప్స్ వచ్చేవి. ఇవాళ నిజమైన తర్వాత, రియాలిటీ అయిన తర్వాత నాకు కనీసం కొంచెం కూడా కిక్ రావట్లేదు 1,00,000 శాలరీ వచ్చింది అని. కారణం ఏంటి అంటే మన పేరెంట్స్ 300-400 నుంచి 2,000, 10,000కి వచ్చినప్పుడు ఉన్న జర్నీ, ఎక్స్పెన్సెస్. ఇప్పుడు 10,000 శాలరీ, 1.5 lakh శాలరీ అయిన జర్నీ, ఎక్స్పెన్సెస్ అన్కంపారబుల్. ఓకే, అప్పుడు ఫ్యామిలీస్ పెద్దగా ఉన్నప్పటికీ, పిల్లలు ఎక్కువ ఉన్నప్పటికీ ఖర్చులు చాలా తక్కువ ఉండేవి. పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇంట్లో ఎక్స్పెన్సెస్ కానివ్వండి, తర్వాత మన ప్రొవిజన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ పర్టికులర్లీ అన్నీ కూడా రీజనబుల్, అఫోర్డబుల్ లెవెల్లో ఉండేవి. ఎప్పుడైతే 2005-6 తర్వాత జనరేషన్ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ అందరూ జాబ్లోకి, గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్లో ఆపర్చునిటీస్ తీసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ బూమ్ రావడం, ఇవన్నీ కూడా 2004, 5, 6 తర్వాత చూస్తున్న పరిణామాలు. అంటే ఆర్థిక వ్యవస్థ గ్రో అవుతోంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతోంది, దీంతోపాటు ఖర్చులు ఇంకొంచెం స్పీడ్గా పెరుగుతున్నాయి. అందుకనే 10,000 శాలరీ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, 1.5 lakh శాలరీ వస్తే అందులో 10% కూడా హ్యాపీగా లేము. కారణం ఏంటంటే మిగలట్లేదు. ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేప్పటికి ఈ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ఏమైపోతుందంటే మీరు చెప్పినట్టు నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము నేను ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయకుండా నాకు డబ్బులు వస్తాయని ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. నాకు డబ్బులు ఖర్చు పెట్టాలి సార్, అంత డబ్బులు కావాలి అంటే, ఎక్స్పెన్సెస్ పెరిగినాయంటే ఐ హ్యావ్ టు లుక్ అట్ ఇన్కమ్ లెవెల్స్, నాట్ చేజ్ ఫర్ ద మనీ. అంటే చేజింగ్ ద మనీ అంటే లోన్ యాప్స్లోకి వెళ్ళి లోన్ తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ పెట్టి ఏదో సంపాదించాలని ఉన్నాయి పోగొట్టుకోవడము, అప్పులు చేయడము,
ఇవి చాలా తప్పు. ఓకే. అలా చేసి అందరూ ఈ విషయ సర్కిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకు శాలరీ పెరిగింది కానీ నేను ఎందుకు హ్యాపీగా లేను, మీరు ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళని అడగండి, క్వశ్చన్ చేసుకోండి. మీకు ₹1,00,000 శాలరీ, ₹1,00,000 శాలరీ వస్తుంది కదా అంటే ₹1,00,000 శాలరీ అంటే ఇట్స్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఈ జీతం రాని ఒక చిన్న ఉద్యోగిని అడగండి ఎంత గొప్ప శాలరీ చెప్తాడు. కానీ మరి నువ్వు హ్యాపీగా ఉన్నావా? పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది ఒక మంచి శాలరీ ఉండే ఒక ప్రొఫెషన్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మీరు హైదరాబాద్ వెస్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఎక్కువ మంది ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. అక్కడ ఖర్చులు అలాగే ఉంటాయి. నేను సికింద్రాబాద్ సైడ్ ఉంటాను. అక్కడ కూరగాయలు ₹10, ₹15 పావు కిలో ఉంటాయి. అక్కడ కూరగాయలు ₹50 పావు కిలో ఉంటాయి. ఇక్కడ సర్వెంట్ మేడ్ నాకు 3,000 దొరికితే అక్కడ సర్వెంట్ మేడ్ 6,000 అడుగుతారు. ఇక్కడ రెంట్ 15,000 అయితే అక్కడ రెంట్ 30,000 ఉంటుంది. సో ఖర్చుల ప్రకారంగా ఆదాయం ప్రకారంగా అన్నీ మారిపోతున్నాయి మొత్తం టోటల్. ఇక్కడ ఆదాయం ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇక్కడ కొంచెం ఆదాయం తక్కువ, ఖర్చులు కొంచెం తక్కువ. సో ఈ ఉన్నదాన్ని మనం అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు రియాలిటీ కదని మనం చెప్తుందంతా ఈ పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ. దీనికి తోడుగా అదనంగా వచ్చేటి ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్. పిల్లలకి ఇవ్వగలిగింది ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే కొంచెం కాస్ట్లీ అయిపోయింది ఈ రోజుల్లో. తర్వాత గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ హ్యాస్ బికమ్ అగైన్ కాస్ట్లీ. కనుక నాకు అది పెరిగితే ఐదర్ 2 వేస్లో మనం ఇన్కమ్ అన్ని చేయాలి. ఒకటి గో ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెం సేవ్ చేసుకుంటూ దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. అంటే ఇన్వెస్ట్ సమ్వేర్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే వేరే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వేరే బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి, సో ఫుడ్ బిజినెస్ అని చెప్పి అందులో ఇన్వెస్ట్ చేసి అందులో లాస్ అయ్యి మళ్ళీ సో ఇలా కూడా మనం చూసాం, నష్టపోతుంటారు. అలా కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనము ఇన్కమ్ అర్న్ చేసేది యాక్టివ్ ఇన్కమ్. నువ్వు పనిచేస్తే వచ్చేది, నువ్వు పని చేయకుండా నిద్రపోతే కూడా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే. మన డబ్బును సంపాదించడం ఇస్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం పడుకున్న ఇన్కమ్ రావాలి, మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాటి మీద ఇన్కమ్ రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. దిస్ షుడ్ బి యువర్ సెకండరీ ఇన్కమ్. దీనికోసము మీరు యంగ్ జనరేషన్ అనుకోండి, 25, 30, 35, 40 లోపల అవుతాయి. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ మీకు వీకెండ్స్ ఖాళీ ఉంటే వీకెండ్స్లో ఏదైనా వర్క్ చేయండి. దట్ కుడ్ బి యువర్ ప్యాసివ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే మీరు ఇంకా 35, 40s ఉన్నప్పుడు మీ దగ్గర వెల్త్ క్రియేట్ కాదు, ఇంకా మీరు ఎర్నింగ్ మోడ్లో ఉన్నారు, ఖర్చుల మోడ్లో ఉన్నారు, సేవింగ్స్ అనేవి పెద్దగా జనరేట్ అవ్వవు. అప్పుడు తప్పదు, సంపాదించాల్సిందే ఇన్ ఎ సెకండరీ మోడ్. లైక్ ట్యూషన్స్ చెప్పడం, లేకపోతే మీకు ఏది ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ చేయడం. మీరు మంచి కుక్ అయితే వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టడం, లేదా మీరు ఒక ట్రావెలర్ అయితే మీరు ట్రావెల్ వ్లాగ్స్ తయారు చేయడం. ఇట్లా ఎలా వీలైతే అలా. లేదా మీరు గుడ్ ఎట్ టీచింగ్ అయితే మీ సబ్జెక్ట్ని 10 మందికి టీచ్ చేయడం, లేదా మీరు కొన్ని వీడియోస్ తయారు చేసి టీచింగ్ వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయొచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి. అప్గ్రేడ్లో అలాంటివి చాలా ఉంటాయి. సో అట్లా కొంతమంది ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి మన సొంత టెక్నాలజీ సంబంధించిన వీడియోస్, మీరు ఎందులో గుడ్ ఉంటే అందులో. ప్రతి ఒక్క మనిషికి ఒక పాజిటివ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క మనిషికి ఒక నేను మాత్రమే చేయగలను, నేను చేయగలను ఒక నమ్మకంతో ఒక విద్య ఉంటుంది. ఆ విద్యని ప్రదర్శించాలి. అలా మీ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి వెన్ యూ ఆర్ 40, 45. బట్ 50, 55, 60 తర్వాత ఇది పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఆపర్చునిటీస్ గ్రాప్ చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ కాంపిటీషన్, బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్. అంటే మీకు 30 to 60 టైం అనేది జరిగింది కదా, 30 సంవత్సరాల ఉద్యోగి ప్రయాణం. ఈ టైంలో చేసేప్పుడు మీరు సంపాదించే దాన్ని యాక్టివ్ ఇన్కమ్లోంచి కొంచెం పక్కన పెట్టుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ సేవింగ్. అంటే అప్ టు 30, 35, 40 వరకు సేవింగ్ చేయడానికి స్కోప్ ఎక్కువ దొరకకపోతేనేమో మీరు కష్టపడి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి టు గెట్ ఏ గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. లేదా 60 వచ్చేసింది అన్నప్పుడు మీకు డెఫినెట్లీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయిపోవాలి. బికాస్ యువర్ యాక్టివ్ ఇన్కమ్ గెట్స్ స్టాప్డ్ బై ద ఏజ్ ఆఫ్ 60, అజ్యూమింగ్. అంటే అంతకుమించి చేసేవాళ్ళు కూడా ఉంటే చేయొచ్చు, బట్ అజ్యూమింగ్ అరౌండ్ 60కి యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోతే డెఫినెట్లీ 60 తర్వాత నుంచి మీ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వాల్సిందే. పడుకున్నా మీకు ఇన్కమ్ రావాలి, మీ డబ్బును సంపాదించాలి. ఇవన్నీ జరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే సాధ్యం. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలామంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఒక ఫ్లాటు, 2వ ఫ్లాటు, 3వ ఫ్లాటు, విల్లా కొనేస్తారు, రెంట్ ఇస్తామని చెప్పేసి. బట్ ఆ ఈక్వేషన్ మారిపోయింది కంప్లీట్గా ఇప్పుడు. ఎందుకంటే విల్లా వచ్చేసి 2-3 కోట్లు ఉంటుంది, రెంట్ 30-40 నుంచి రాదు. పోనీ కొంత మేజర్గా బాగా డిమాండ్ ఉన్న ఏరియాస్లో ఉంటే కూడా ఫ్లాటే 2-3 కోట్లు ఉంటుంది, రెంట్ 50-60 వస్తుంది. బట్ మీరు ఆ వాల్యూ వర్సెస్ రెంట్ ఈల్డ్ చూసుకుంటే గట్టిగా 20%-30% కూడా వర్కౌట్ కాదు. అంటే 3%, 4% వర్కౌట్ కాదు, అసలు యూజ్లెస్. అది ఈఎంఐ కూడా వెళ్ళదు. తర్వాత టెనెంట్ లేకపోతే రాదు. మీరు కొన్ని ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్, అదర్ ఎక్స్పెన్సెస్ కట్టాలి. అండ్ ముఖ్యంగా టెనెంట్స్తో ఇష్యూస్ వస్తే ఇంకా అది వర్ణాలు, అది ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరు 60 తర్వాత ఇలా ఫిక్స్డ్ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ కాకుండా ఫైనాన్షియల్ అసెట్స్ మీద వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అవుతే
చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకు? ఫైనాన్షియల్ అసెట్స్ అంటే లిక్విడిటీ నేచర్తో ఉంటుంది. ఇప్పుడు మీరు రెంటల్ ఇన్కమ్ని నేను డిపెండ్ అవ్వాలి అనుకుంటే ఆ రెంటల్ ఇన్కమ్ కోసం మీరు ఏం చేయాలి? ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటే 30,000 40,000 రెంట్ వస్తుంది, 50,000 వస్తుంది. లేదు నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ రెంట్ అంటే ఇవ్వడు. అవును కదా, అలా ఆ ఆప్షన్ ఉండదు. వేరే ఫైనాన్షియల్ అసెట్స్కి వచ్చేస్తే మీరు ఈ 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో అంటే 30 to 60 మీరు సేవ్ చేస్తారు. అదంతా ఒక సేమ్ 3-4 crores పెట్టుకుంటే మంత్కి ఒక 7% 8% మ్యూచువల్ ఫండ్ పెట్టుకొని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ లాగా తీసుకుంటే 3 కోట్లు ఉంటే 2 లక్షలు హ్యాపీగా తీసుకోవచ్చు. అవును లైఫ్ లాంగ్ జనరేషన్స్ టుగెదర్. సో డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలా ప్లాన్ చేసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారు? వాళ్ళు నాకు డబ్బులు కావాలి అని అప్పులోకి వెళ్తున్నారు. డబ్బులు కావాలి అని మీరు అడిగిన క్వశ్చన్కి డబ్బులు కావాలని అప్పులు చేస్తున్నారు, డబ్బులు కావాలని లోన్ యాప్స్కి వెళ్తున్నారు, డబ్బులు కావాలని ఎక్స్ట్రా కావాలని ట్రేడింగ్ చేసి చేతులు కాచుకుంటున్నారు. తర్వాత ఇంకా బెట్టింగ్ యాప్స్, క్విక్ మనీ కావాలి. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. అస్సలు చేయొద్దు. మీకు క్విక్ మనీ అనేది పాసిబుల్ అవ్వదు. క్విక్ మనీ ఎప్పుడు రాదు. ట్రేడింగ్తో అసలే సాధ్యం కాదు. టైం ఇవ్వకుండా, చెమట చిందించకుండా డబ్బులు జనరేట్ కావు. మీకు చెమట చిందించకపోతే టైం అని ఇవ్వాలి. ఇప్పుడు ఒక టెంక నాటితే మామిడికాయ టెంక 7 ఏళ్ళు పడుతుంది ఒక మామిడికాయ రావడానికి. 7 ఏళ్ల పాటు దాన్ని పాదు తీసి చెదబట్టకుండా చేసి దాన్ని జాగా పొదలు చేసి మెయింటైన్ చేయాలి. అలాగే మనం ఇన్కమ్ సంపాదించాలంటే టైం ఇవ్వాలి. టైం లేదు నా దగ్గర, పొద్దున కొంటే సాయంత్రం పెరగాలి, సాయంత్రం కొంటే పొద్దున పెరగాలి, స్పెక్యులేషన్, ట్రేడింగ్, ఎఫ్ఎండో ఇవన్నీ అవే జాడ్యాలు. వీటి వల్ల డబ్బులు పోతాయి. ఏమనిపిస్తుంది? అరే ఇక్కడ ఇప్పుడు పోయినాయి కదా, నెక్స్ట్ నేను ఇంకోలాగా చేస్తా అని రివెంజ్ తీసుకొని ట్రై చేస్తారు. డబ్బులు ఉండవు, అప్పు చేస్తారు. అప్పులు తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడతారు. ఎందుకంటే పోయిన చోట వెతుకోవాలి కదా. అక్కడే పెట్టేసరికి మళ్ళా లాస్ అవుతారు. సో టోటల్గా విషయ సర్కిల్కి వెళ్ళి ఇంకా లాస్ అవుతూనే ఉంటారు తప్ప ఇప్పటిదాకా నా ఎక్స్పీరియన్స్లో నేను ఇలా ట్రేడింగ్ చేసి, స్పెక్యులేషన్ చేసి, అప్పులు చేసి ట్రేడింగ్ చేసిన వాళ్ళు డబ్బు సంపాదించమని చూడలేదు. ఇంకోటి ఏం చేస్తారు? ఇదంతా ఒక స్ట్రీమ్. ఇంకో స్ట్రీమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు డబ్బులు రాగానే నా దగ్గర ఒక 10 లక్షలు ఉంటే పోయి 50 లక్షల వర్త్ ఆఫ్ ల్యాండ్ కొనేస్తారు. మిగతాది ఎక్కడ చేస్తారు? లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని నేను 50 లక్షల ల్యాండ్ కొన్నా, ఇది ఒక 2-3 ఏళ్ళకు ₹1,00,00,000 అయిపోద్ది. ఏజెంట్ చెప్తారు కదా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ₹1,00,00,000 అయిపోద్ది అని, డబల్ అయిపోద్ది అని చెప్తారు కదా. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? 10 లక్షలు పెట్టి 40 లక్షలు అప్పు తెచ్చి ఒక ల్యాండ్ కొనేస్తారు. ల్యాండ్ కొని 7 సంవత్సరాల పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇంకా ల్యాండ్కి డైరెక్ట్గా లోన్ దొరకదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఇంకా పర్సనల్ తీసుకొని 7 years ఇక కడతా పోతుంటారు. 7 years అంత హై రెంట్లో, హై ఇంట్రెస్ట్ రేట్లో. ఇక్కడ ఒక పక్కనేమో జాబ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా నా జాబ్ ఉంటుందా లేదా, రేపు పొద్దున్న నేను అప్పు కడతానా లేదా, ఈఎంఐ కడతానా లేదా, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. మెంటల్ టెన్షన్ ఉంటుంది. దీంతో జాబ్ సరిగ్గా చేయలేరు. మళ్ళీ అదొక ప్రాబ్లం. జాబ్లో ఎఫిషియన్సీ లేకపోతే జాబ్ డోల్డౌన్స్ పడవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత ఐటీ కంపెనీస్ లేఆఫ్స్ అవుతున్నాయో, రిసెషన్ లాగా లేఆఫ్స్ అవుతున్నాయి కదా. వీటి వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక మన కెపాసిటీ 10 లక్షలు ఉంటే 10 లక్షల వర్త్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కో. ఎందుకు 50 లక్షలకు వెళ్ళాలి? లేదు, సంపాదించాలి, 50 కోట్లు అయిపోవాలి. అట్లా గ్రీడ్కి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ అని తెచ్చుకుంటారు. సో ఎక్కుకుంటే వెళ్ళాలి, తొక్కుకుంటూ వెళ్ళొద్దు, పడిపోతూ వెళ్ళొద్దు. ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో అది చేయకుండా నేను చాలామందిని చూశాను. మీరు నాకు ప్రొఫైల్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, నాకు ఇన్కమ్ ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, అప్పులని లిస్ట్ రాస్తారు కింద. లోన్స్ ఏంటి అంటే, ఈఎంఐస్ ఏంటి అంటే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ల్యాండ్ కొన్నాను, ఎక్కడో యాదగిరిగుట్టలో కొన్నాను, మహేశ్వరంలో కొన్నాను, అక్కడ కొన్నా, ఇక్కడ కొన్నా, ల్యాండ్స్ కొన్నాను, ల్యాండ్కి పర్సనల్ లోన్ తీసుకున్నా, కొంత గోల్డ్ లోన్ పెట్టాను, ఒక 40 లక్షల లోన్ తీసుకున్నా, 50 లక్షలు ల్యాండ్ కొన్నా. ఇప్పుడు అమ్ముదామంటే ల్యాండ్ పోవట్లేదు, కంప్లీట్గా రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఇప్పుడు కనీసం నేను కొన్న రేటు కూడా వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను 50 లక్షలు కొన్నాను, ఇవాళ నేను 50కి అమ్ముదామని కొనేటట్లేదు. పోనీ అమ్మితే కూడా నాకు వైట్ రాదు, లోన్ కట్టాలంటే వైటే కావాలి. సో అక్కడ ఇరుక్కుపోయినా పోనీ 50 లక్షల లోను ల్యాండ్ మీరు 50 లక్షలు కొన్నారంటే కాదు, లోన్ యాడ్ చేయాలి. ఇంకా అది చేయరు చాలామంది. చేయకుండా నేను 50 లక్షలు కొన్నా అని మాత్రమే ఫీల్ అవుతుంటారు. నువ్వు కట్టిన ఈఎంఐని కలుపుకుంటే అది 70 లక్షలకు వెళ్తుంది. అంటే నేను ₹1,00,00,000 అమ్మినా కూడా ఒక 4-5 years తర్వాత పెద్ద రిటర్న్ కాదు అది. 50 కోటికి అమ్మితే 5 సంవత్సరాల తర్వాత డబల్ అయినట్టు, అంటే 15% CAGR. కానీ మీరు ఈఎంఐ కట్టారు కాబట్టి దాని ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 50-70 అవుతుంది. పోనీ 70 కొన్నాము అని ఫీల్ అయ్యి 1 crore అమ్మినా 30 లక్షలు 5-6 yearsలో పెద్ద గ్రేట్ రిటర్న్ కాదు, 8% 9%. ఆ మాత్రం దానికి అర్థం చేసుకోకుండా విపరీతంగా ఇప్పుడు ఇంకొక జాడ్యం తయారైంది. మొన్న క్లయింట్ వచ్చింది, ఆమె ఇంటిని కుదవబెట్టి లోన్ తీసుకుని గోల్డ్ కొంటారంట. 1,30,000-1,40,000 గోల్డ్ ఉంది, నేను ఇంటిని కుదవబెట్టి లోన్ తెచ్చి గోల్డ్ కొంటా, గోల్డ్ కుదవబెడతా, మళ్ళీ అదే కుదవబెట్టి మళ్ళీ తెస్తా, మళ్ళీ కొంటా. ఇట్లా అంటే వాళ్ళకు పెరుగుతున్న సరికి మొత్తం అసలు కంప్లీట్గా గ్రీడ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా 2 చుట్టే తిరుగుతుంది. ఒకటి గ్రీడ్, ఫియర్. ఒక గ్రీడ్ ఎక్కువైతే ఇది ప్రాబ్లం, ఫియర్ ఎక్కువైతే అమ్మేస్తారు, గ్రీడ్ ఎక్కువైతే ఇట్లా చేస్తూ ఉంటారు. ఇగో ఇలా అన్నీ చేసుకొని లైఫ్ అంటే లివింగ్ కదా, దాన్ని మర్చిపోతున్నారు.
నా దగ్గరికి మొన్న ఒక 2 క్లయింట్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు యాక్చువల్గా. కానీ ఆమె ఆ కుటుంబంలో మేము అందరికంటే బాగుండాలి, అట్లా ఉండాలని 11 ల్యాండ్లు కొన్నది. మొత్తం లిస్ట్ ఇచ్చింది, 11 కొన్నది ఒక్కటి అమ్మగలిగింది. అందులో అది డబల్ కూడా రాలేదు 7-8 ఇయర్స్ తర్వాత. ఆ ఒక్కటి అమ్మి మిగతా ఒకటి అప్పులు తీరుస్తుంది. ఇంకా గోల్డ్ తాకట్లో ఉంది, అది ఉంది. యాక్చువల్గా ఆమె హస్బెండ్ శాలరీ మోర్ దెన్ 2 lakhs. ఆమెకు బిజినెస్ చేస్తుంది, జ్యువెలరీ బిజినెస్ ఆన్లైన్లో. దానికి ఒక 2-3 lakhs ఇన్కమ్ వస్తుంది. 4-5 lakhs ఇన్కమ్ వస్తూ కూడా ఇవన్నీ ఇన్ని ల్యాండ్స్ ఒక్కొక్కటి 30 lakhs 40 lakhs అప్పులు చేసి మనశ్శాంతి లేకుండా ఉంది. నేను అడిగే ఒకటే క్వశ్చన్ అడిగా, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ హస్బెండ్, ఆర్ యూ స్పెండింగ్ యువర్ ప్రైవేట్ లైఫ్ విత్ యువర్ హస్బెండ్ అంటే ఆమె నవ్వుకుంటూ లేదని చెప్తోంది. అంటే మేము లివింగే లేదు. ఏదో పొద్దున్న లేస్తున్నాం, తింటున్నాం, మా అబ్బాయితో మాట్లాడడానికి నాకు టైం దొరకట్లేదు, మైండ్ నిండా ఇవే ఆలోచనలు, ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడుగా ఇక ల్యాండ్స్లో నమ్ముకుంటే వర్కౌట్ కాదు, అన్నీ ఇరుక్కుపోయి ఉన్నాం. నేను ప్రెస్టేజ్కి వెళ్ళిపోయా, ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు, దానికి వెళ్ళిపోయి అన్నీ కొనేసాను. ఇప్పుడు ఒక్కొక్క డిస్పోజ్ చేయడం డిసైడ్ అయిపోయాం మేము. ఇక డిస్పోజ్ అయిపోయి నేను అన్నీ ఏం చేయాలి. మా అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ 9th class, వాడితో కూడా సరిగ్గా నేను మాట్లాడలేకపోతున్నాను, మా హస్బెండ్తో లైఫ్ స్పెండ్ చేయలేకపోతున్నాను, క్వాలిటీ లైఫ్, బికాస్ ఆఫ్ ఫాస్ట్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఇన్ని కొని అందరికి చూపించాలని చేశాను. బట్ స్టిల్ అది ఉంది నాకు. కానీ నేను నా యొక్క ఫ్రీడమ్ మిస్ అయిపోతున్నాను. ఎందుకు అంటే వచ్చిన డబ్బులు ఉండట్లేదు ఇప్పుడు. అండ్ సడన్గా ఇప్పుడు ఏమైంది, 5 lakhs మంచి ఇన్కమ్ కదంటే తగ్గిపోయింది ఇన్కమ్, తగ్గిపోయింది. ఎందుకంటే ఇన్కమ్ అంత రావట్లేదు. బికాస్ గోల్డ్ బాగా పెరిగిపోవడం వల్ల మా గోల్డ్ వస్తువులు కొనట్లేదు ఎవరు. అండ్ హస్బెండ్ జాబ్ పోయింది. అది 2 ప్రాబ్లమ్స్ అనమాట. ఒక్కసారి సడన్గా ఇట్లా బటన్ నొక్కినట్టుగా ఇన్కమ్ ఆగిపోయింది. దెన్ ప్రాబ్లమ్ స్టార్టెడ్. ఇన్కమ్ ఉన్నంత కాలం లోన్లు కడుతూ బాగా నడిచింది బండి. అవును, ఇద్దరిది బిజినెస్ తగ్గిపోయింది, జాబ్ పోయింది, దాంతో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా చేసుకొని మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీస్ ఆ సర్కిల్లో కొట్టుకొని లైఫ్ అంటే లివింగ్ అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. లైఫ్ అంటే నచ్చిన బట్టలు వేసుకోవడం, నచ్చిన మనుషులతో ఉండడం, మంచి ఇంట్లో ఉండడం, మంచి కార్ నడపడం, హ్యాపీగా ఉండడం. మీకు మామూలుగా ఈ ఖురాన్ బైబిల్లో కూడా చెప్తుంటారు, గుడ్ థింగ్స్ అంటే గుడ్ హోమ్, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫుడ్, గుడ్ షెల్టర్, ఇవే చెప్తారు. ఆ గుడ్ అనేది పోయింది మొత్తం. సో అందరూ ఇష్యూకి వెళ్తే ఇంత ఉండదా సార్? ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనము మీరు అడిగారు కదా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరూ ఎలా చేయట్లేదు ఏంటి అనేది. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలనే తొందరపాటులో వాళ్ళు బేసిక్స్ మర్చిపోతున్నారు. అంటే నేను 10 yearsలో ఏం చేయగలనో ఆలోచించకుండా 1 yearలో ఏం చేయలేనో దాని వెనక పడుతున్నారు. 1 yearలో ఏం చేయలేనో వెనకబడతారు. 10 yearsలో ఏం చేయగలమో దాన్ని ఆలోచించారు. అంటే నథింగ్ బట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుందా, అది చెయ్యరు. షార్ట్ టర్మ్లో డబ్బులు పోతాయా, అది చేస్తారు. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. ఓకే, అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.